Story started a few days ago when the issue of that book came, the Naravane book. From the memoir of Army Chief Naravane. ఇదే మాజీ ఆర్మీ చీఫ్ నరవానే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్. పార్లమెంట్లో పొలిటికల్ ఎర్త్క్వేక్ తీసుకొచ్చిన బుక్ ఇది. రాహుల్ గాంధీ ఈ బుక్ పట్టుకొని గవర్నమెంట్ని కడిగి పాడేశాడు. డిఫెన్స్ మినిస్టర్ ఏమో అసలు ఈ బుక్ పబ్లిషే కాలేదు అంటున్నాడు. కానీ రాహుల్ గాంధీ మ్యాటర్ అంతా ఇందులోనే ఉంది, పబ్లిష్ అవ్వకుండా గవర్నమెంటే ఆపుతుందని అంటున్నాడు. जिस पुस्तक की बात कर रहे हैं वह पुस्तक आज तक कभी प्रकाशित हुई ही नहीं है, जिसका वह उल्लेख कर रहे हैं. मैं कहता हूं इसमें नारावाने जी ने कहा है कि उनका मेमोयर है, उसे सरकार पब्लिश नहीं होने दे रही है. इसमें सब लिखा है. అసలు ఆ బుక్లో ఏముంది? ఈ ఇష్యూ ఇంత కాంట్రవర్షియల్ అవ్వడానికి కారణం ఏంటి? రీజన్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు డీకోడ్. ఫస్ట్ మనము కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే జూన్ 2020లో గల్వాన్ వ్యాలీ దగ్గర ఇండియా చైనా మధ్య ఘోరమైన క్లాషెస్ జరిగాయి. ఆ టైంలో మన ఆర్మీ చీఫ్గా ఉన్నది జనరల్ నరవానే గారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే ఈ బుక్లో ఆయన ఆ టైంలో జరిగిన కొన్ని సెన్సేషనల్ విషయాలు రాశాడు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే బార్డర్లో చైనా అటాక్ చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ బాధ్యత లేకుండా డూ వాట్ యూ ఫీల్ ఈజ్ రైట్ అని ఆర్మీ చీఫ్కి చెప్పేసి వదిలేశాడట. ఐ ఫెల్ట్ రియలీ అలోన్ ఎట్ ద మూమెంట్ అని నరవానే గారు ఆ బుక్లో ఎక్స్ప్రెస్ చేశాడని రాహుల్ పాయింట్అవుట్ చేశాడు. मेन लाइन है जो प्रधानमंत्री ने कही, जो उचित समझो वो करो. అంటే క్రిటికల్ టైంలో డెసిషన్ మేకింగ్లో గవర్నమెంట్ ఫెయిల్ అయిందని రాహుల్ గాంధీ వర్షన్. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే ఇదంతా నిజమేనా లేదా ఫేకా? క్లారిటీ కోసం కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, డిసెంబర్ 15, 2023లో జనరల్ నరవానే గారు స్వయంగా తన ఎక్స్ హ్యాండిల్లో బుక్ ప్రీ ఆర్డర్కి రెడీగా ఉందని ట్వీట్ చేశాడు. కానీ సడన్గా అన్నీ డిలీట్ అయిపోయాయి. సో బుక్ ఎగ్జిస్టెన్స్లో ఉందనేది పక్కా నిజం. సరిగ్గా పబ్లిష్ అయ్యే టైంకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీనిపైన అబ్జెక్షన్ చెప్పింది. ఆర్మీ రూల్స్ ప్రకారం రిటైర్డ్ ఆఫీసర్ సెన్సిటివ్ విషయాల్లో రాయకూడదు. అందుకే పబ్లిషర్ పెంగ్విన్ దీన్ని హోల్డ్లో పెట్టింది. రాహుల్ గాంధీ చూపించింది ఒరిజినల్ బుక్ కాకపోవచ్చు, కానీ ఆ బుక్లోని లీక్ అయిన మ్యాటర్ని పబ్లిష్ చేసిన ది కరవాన్ మ్యాగజైన్ ఆర్ దాని ప్రింటెడ్ కాపీ అయి ఉండవచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ బుక్లో ఉన్న నిజాలు బయటికి వస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుందని డిఫెన్స్ మినిస్ట్రీ దీన్ని ఆపేసిందని ఆపోజిషన్ వాదన. అదే టైంలో పబ్లిష్ కాని బుక్ గురించి మాట్లాడటం రూల్స్కి విరుద్ధమని గవర్నమెంట్ అంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసిన మాటలు దేశ భద్రతకి సంబంధించినవా లేక రాజకీయాలకా అన్నదే ఇక్కడ అసలు పాయింట్. ఈ బుక్లో అగ్నిపథ్ స్కీమ్ మీద కూడా విమర్శలు ఉన్నాయని, అందుకే డిఫెన్స్ మినిస్ట్రీ ఇది పబ్లిష్ అవ్వకుండా ఆపేస్తుందని ఒక టాక్. ఒకవేళ అదే నిజమైతే బుక్ని పబ్లిష్ అవ్వకుండా ఆపగలరేమో కానీ బుక్లో ఉన్న ఫ్యాక్ట్స్ని బయటికి రాకుండా అయితే ఆపలేరు. పార్లమెంట్లో ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి స్పీకర్ గారు రాహుల్ గాంధీని ఎందుకు మాట్లాడనివ్వట్లేదు అండ్ నరేంద్ర మోదీ గారు కూడా దీనిపైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? సో ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. इसमें नारावाने जी ने कहा है कि उनका मेमोयर है, उसे सरकार पब्लिश नहीं होने दे रही है. इसमें सब लिखा है.